పడ్డవాడు నీ కొరకు నా కొరకు ఆయన సింహాసనాన్ని ఆయన మహిమను అన్నిటినీ విడిచిపెట్టి పంపబడ్డవాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే బెత్లెహేములో సందడని మనం కూడా సందడి చేసుకుంటున్నాం. కానీ జీవగంధంలో ఉంది ఆయన పుట్టినందుకు సత్రంలో కూడా స్థలం లేదు. ఆయన నిజంగానే స్థలం కావాలంటే ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ సత్రాన్ని అంతా శుభ్రం చేయలేదా? ఇలాగంటే శుభ్రం అయిపోతుంది, అవునా కదా? కానీ ఆ సత్రం అంతా పాపంతో నిండి ఉంది, వ్యభిచారంతో నిండి ఉంది, దొంగలతో నిండి ఉంది. మన హృదయం కూడా సత్రంలాగే ఉంది. నేను మొన్నటిదాకా కూడా ఆ సత్రంలాగే తిరిగాను. నేను ఇగో ఈ వెంకటేశ్వరం కులం అందరికీ నాకు అవసరం తెలుసు. రాజకీయాలని కుల నాయకత్వాలని తిరిగాను. కానీ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని తెలుసుకున్నాను. మానవుడికి ఎంత సేవ చేసినా వ్యర్థమని దేవుని సేవ చేయాలని దేవుడు పిలిచాడు, సరైన కొట్టాడు. నువ్వు ఇప్పుడు దాకా లోకంలో తిరిగో కన్ను నా సేవ చేయాలి. ఇప్పుడు నుంచి నేను జీవగంధం పట్టుకుని ఆయన సేవ, ఆయన మాటలు, ఆయన జన్మదినం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం 3 సాటినందుకు నేను సిద్ధపడి వచ్చా. ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి ఎంతమంది మారారని అన్నది కావాలి. మరలా క్రిస్మస్ జరుగుతుంది, మరలా వస్తాం, మరలా ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ బెత్లెహేములో సందడి. కానీ మన జీవితాల్లో సందడి, మన కుటుంబంలో సందడి ఉండాలంటే మనం మారాలి. ఆ సత్రంలో కాకుండా నిజమైన దేవుడు మన హృదయాల్లో జన్మించాలి. ఆయన ఈ రోజున నీ హృదయంలో జన్మించాలని ఇక్కడ క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది దేవాన్ని వాక్యం వింటున్నాం కానీ మేము వ్యర్థంగా వెళ్ళిపోతున్నాం. ఈ రోజు నుంచైనా సరే నువ్వు పుట్టినందుకు, నువ్వు జీవించినందుకు నా హృదయాన్ని ఇస్తున్నానయ్యా నీకని మనం కనీసం 2025లో అనుకోకపోతే ఈ 2026లో అయినా సరే ఎంతో ప్రయాసపడి ప్రతి సంవత్సరం ప్రతిరోజు మీ కొరకు, మనందరి కొరకు ప్రార్థన చేస్తున్న సేవకులు ఆ కష్టఫలం వ్యర్థం కాకుండా యేసు ప్రభు పుట్టాలని ప్రవక్తలు అందరూ కూడా ప్రవచనాలు. ఎందుకంటే ఆదాము అవ్వని ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేసినప్పుడు దేవుడు ఎంత దుఃఖపడే ఉంటాడు. ఎందుకంటే సృష్టిని అంతటనే నోటితో సృష్టించాడు, మాటతో సృష్టించాడు, ఆయన వాక్కుతో సృష్టించాడు. కానీ నిన్ను నన్ను ఎలా సృష్టించుకున్నాడు? ఆయన పోలిక చెప్పున ఆయన రూపమిచ్చాడు మనకి. అంటే మనమే ఆయన కుమారులు కుమార్తెలు. కానీ మనం ఆయనలా జీవిస్తున్నామా? ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఏమన్నాడు? నాలో ఏమైనా పాపం ఉందేమో నిరూపించండి అన్నాడు. కనీసం మనం ఎక్కడైనా మనం అలా ఛాలెంజ్ చేయగలమా? ఛాలెంజ్ చేయలేం. ఎందుకంటే ఉదయం లెగిసిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒకటి పాపం. కానీ దేవుడు ఈ రోజున ఈ క్రిస్మస్ ద్వారా దైవజనుల వాక్యాల ద్వారా మీతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయ్యగారు నాకు తెలుసు, నేను కండవల్లి ప్రసాద్ గారితో మీ దగ్గరికి వచ్చేవాడిని. కండవల్లి ప్రసాద్ నేను స్నేహితులు అనుకోండి. మా అబ్బాయి అదే అయ్యగారు నాన్నగారు ఉన్నప్పుడు కూడా మీ చర్చికి వచ్చేవాడిని నేను. కానీ మేమందరం కూడా లోకంలో తిరిగి నేను ఈ రోజున దేవుని సేవ చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇలాంటి విధానంలో వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, కానీ మేము క్రిస్మస్కి వెళ్ళాం, మార్పు చెందాం.
అక్కడ దైవ సేవకులు చెప్పిన మాటల ద్వారా మేము ఇలా మార్పు చెందాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక దేవుడికి సాక్షిగా నిలబడాలి. మన క్రిస్మస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దేవుడు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములోనే స్టార్ట్ అయింది. ఆ రోజు దేవుడు చెప్పాడు ఆదాము గారిని బయటికి పంపించేసేటప్పుడు సాతానుతో ఛాలెంజ్ చేశాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను. నీ సంతానం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీతో కలిసిన కలయిక. దేవుడి కలయిక ఎలాంటిది? పరిశుద్ధమైనది, పాపము లేనిది, పురుషుడితో సంబంధం లేనిది. దేవుడు ఆది కాండంలోనే ప్రవచించాడు, నేనే కుమారుడుగా భూలోకానికి రావాలని. ఆయన సింహాసనాన్ని, ఆయన మహిమను ఎందుకు పనికిరాని నీ కోసం నా కోసం దేవుడు దిగి వచ్చాడు. కనీసం ఇప్పటి నుంచైనా మన జీవితాల్లో చిన్న మార్పు. ఈ 2026లో ఈ మొదటి నెలలోనే మనం ఒక నిబంధన చేసుకోవాలి. దేవా నీ కొరకు నేను జీవిస్తానని. వచ్చే సంవత్సరం ఇదే క్రిస్మస్కి ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యాలు చెప్పే విధానంలో ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ఇప్పుడు దాకా ఉన్న మీకు అందరికి కూడా దేవుడి పేరట నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక రక్షింపబడిన వ్యక్తిగా వారి యొక్క అమూల్యమైన సాక్ష్యాన్ని మనం